అమ్మగారు, ఆ నాగలింగం గాడు పెద్ద ఫ్రాడ్ గాడు. మన గురించి తెలియక పిలిచారా బక్రాగాళ్ళు. మినిమం విలువ నుంచి లక్షల గుంజాలు రోయ్. అయ్యో చారు, ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటండి? మీ బాధ నాకు అర్థమైంది. మీరు 1 లక్ష అడ్వాన్స్ కొట్టారనుకోండి, రోజుకి 20,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి డబ్బులు తీసుకోండి. లక్ష ఇస్తే సరిపోద్దండి. సంజయ్, ఆ బిరువు ₹1,00,000 ఆగండి అమ్మగారు, మనం ఇన్ని డబ్బులు ఇచ్చి నేను నమ్ముతున్నాం, మరి ఆయన కూడా మనం నమ్ముతుండో లేదో మనకు తెలియాలిగా. తెలియాలి కదా. నమ్ముతాను. బిజినెస్ అంటే నమ్మకం, నమ్మకం అంటే బిజినెస్ కదా. నేను మొన్న మ్యాజిక్ నేర్చుకున్నా, అది చూపిస్తా. మ్యాజిక్ నమ్మకానికి సంబంధం ఏంటి? చూసారా సార్, నేను మ్యాజిక్ చేస్తా అంటేనే నమ్మట్లేదు, ఇక మనం బిజినెస్ ఎట్లా నమ్ముతాం సార్? అయ్యో నాగలింగం గారు, బిజినెస్ అంటే నమ్మకం. మీ మీద మాకు నమ్మకం ఉండాలి, మా మీద మీకు నమ్మకం ఉండాలి. సర్లే, ఏదో ఒకటి కానిచ్చేయండి. అయితే మీ దగ్గర నోటు ఉందా? ఒకటే ₹100 నోటు. సూపర్, బాగా చేసావు. బేసిక్ గా 100 200 చేయడం, 20 50 చేయడం అవన్నీ కామన్. ఇలాంటివి కాకుండా ఆ గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ డబుల్ చేయగలవా? నీ బంగారం అయ్యా. చూసారా సార్, ఇంకా నమ్మకం రాలేదు మన మీద. చూసారా నాగలింగం గారు, బిజినెస్ అంటే నమ్మకం. మీ మీద మాకు నమ్మకం ఉండాలి, మా మీద నీకు నమ్మకం ఉండాలి. ఇంకే బిజినెస్ చేద్దాం చెప్పండి ఎలాగైతే. మీరు కూడా వదండి, మీరు కూడా. మ్యాజిక్! నా బంగారం ఏది? నా బంగారం ఏది? మంత్రంలో తప్పు జరిగినట్టుంది. నేను మా గురువు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. మీరంటే ఫోన్ చేస్తా. హలో గురువు గారు, మీరు మొన్న నాకు నేర్పించిన మ్యాజిక్ ఇక్కడ చేస్తే నిధి మాయమైపోయింది. అదొకసారి పోతే మళ్ళీ రాదా? నా బంగారం ఏది? ఏంటి గురువు గారు, బిజినెస్ పేరుతో లక్షలు మోసం చేస్తూ ఇళ్లలో తిరుగుతున్నారా? విన్నట్టుంది. అలాంటి బోర్డులింగాలు మా దగ్గరికి ఎందుకు వస్తారు సార్? వస్తే ఊరుకుంటావా ఏంది? సరేలేండి. సరే అండి, ఇందాక అర్జెంట్ కాల్ వచ్చింది కదా, నేను వెళ్తున్నా, మళ్ళీ కలుస్తా. ఇక్కడికి రా వెళ్ళేది? నీ నాటకాలు మాకు తెలియదు అనుకుంటావా? కావాలంటే గోల్డ్ తీసుకున్నాను. ఏంటిదిరా తీసుకునేది? అది రోల్డ్ గోల్డ్ అని మాకు తెలియదు అనుకుంటావా? ఏంటి గారు, ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేండి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయండి ప్లీజ్ అండి. ఇక్కడే కాదు, ఇంకెక్కడైనా సరే ఇలాంటి నాటకాలు వేసావనుకో, ఉరుక్కుంటూ వచ్చి మరిదంతా నేను. సరే అండి. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. మాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు